గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి ఇదిగోండి స్టూడెంట్స్, కంప్రెసర్ సైజు అంటే మన కంప్రెసర్ సైజుని బట్టి సైజ్ అంటే హెచ్పి ఫ్రెండ్స్. హెచ్పి అంటే హార్స్ పవర్ అనమాట. అలాగే కంప్రెసర్ బీటీయూ అంటే ఆ కంప్రెసర్ యొక్క బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అనమాట. అలాగే కంప్రెసర్ కూలింగ్ వాట్స్ అనమాట. కూలింగ్ వాట్ అంటే మనకి ఆ కూలింగ్ ఎఫిషియన్సీ అనేది ఎంత రేషియో ఉందనేది మనకి కూలింగ్ వాటేజ్ రూపంలో తెలియజేయడం అయిందనమాట. ఇప్పుడు 0.8 టన్ అంటే 0.8 టన్ కంప్రెసర్ మనకి 9600 BTU అంటే దానికి 2814 అంటే 2814 వాట్స్ నుంచి 3042 వాట్స్ వరకు మనకి కూలింగ్ కెపాసిటీ అనేది ఇది కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి 1.0 టన్ వచ్చేసి మనకి 12000 BTU ఉంటుంది. అది 3516 నుంచి 3754 వాట్స్ కూలింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది అనమాట. అలాగే మనకి 1.2 టన్ అనమాట. ఇది 14400 BTU కలిగి ఉంటుంది. దీనికి కూలింగ్ కెపాసిటీ వచ్చి వాటేజ్ 4224 నుంచి 4542 వాట్ వరకు మనకి కూలింగ్ కెపాసిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ కూడా మునుపటి వీడియోలో వీటి యొక్క అంటే ఏ రూమ్కి ఏ సైజ్ వేయాలి అనేది మీకు మునుపటి క్లాసుల్లో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ టన్ను ఎంత వాటేజ్ కూలింగ్ని కలిగి ఉంటుంది అనేది మీరు గమనించవచ్చు అనమాట. ఇప్పుడు ఇది 1.5 టన్ కంప్రెసర్ అనమాట. అంటే మనకి ఈ కంప్రెసర్ 1.5 టన్ వచ్చి మనకి 18000 BTU కలిగి ఉంటుంది. అలాగే కూలింగ్ కెపాసిటీ అనేది 4874 నుంచి 6042 వాట్ అనేది ఆ మధ్యలో మనకి వాటేజ్ అనేది కూలింగ్ కెపాసిటీ అనేది కలిగి ఉంటుంది అనమాట. అలాగే 2.0 అంటే 2 టన్ అనమాట. ఇది 24000 BTU కలిగి ఉంటుంది. దీనికి కూలింగ్ వాట్స్ 7032 నుంచి 8212 వరకు మనకి కూలింగ్ వాట్స్ని కలిగి ఉంటుంది. అలాగే 2.5 టన్ ఇది 30000 BTU కలిగి ఉంటుంది. దీనికి 9248 నుంచి 10272 వాట్స్ని కూలింగ్ కెపాసిటీ అనేది కలిగి ఉంటుంది అనమాట. అలాగే 3 టన్ అంటే 36000 BTU అనమాట. 11400 నుంచి 12646 BTU కలిగి ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే మనకి పవర్ వాటేజ్ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. పవర్ వాటేజ్ అంటే ఇప్పుడు ఇది కూలింగ్ వాట్స్ వచ్చింది మనకి, ఇది పవర్ వాట్స్. పవర్ అనేది మీరు ఆల్రెడీ యామ్స్ అన్ని 2 స్టార్ 3 స్టార్ 5 స్టార్ యామ్స్ అన్ని తెలిసింది. ఇప్పుడు ఏంటంటే ఏ టన్కి ఎంత పవర్ కన్జంప్షన్ పవర్ వాటేజ్ అనేది మనం పక్కన అంటే నేను ప్లేస్ లేక చిన్నగా రాస్తే మీకు కనబడదని చెప్పి ఇలా పెద్దగా రాశాను. పక్కన పవర్ వాట్స్ అనేది రాయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు మీరు టేబుల్ వేసుకోండి, పక్కనే మళ్ళీ పవర్ వాట్స్ అని పెట్టుకోండి. నేను ఇది చెప్పేసి ఈ పక్కనే పవర్ వాట్స్ అనేది రాస్తా అనమాట. మీకు పవర్ వాట్స్ అనేది రాస్తా. మీరేంటంటే ఈ కూలింగ్ వాట్స్ తర్వాత పవర్ వాట్స్ కూడా ఈ టేబుల్లోనే వేసుకోండి ఫ్రెండ్స్. పవర్ వాట్స్ అనమాట. అంటే పవర్ వాట్స్ అంటే ఏంటి, మనకి పవర్ కన్జంప్షన్ అనమాట. పవర్ కన్జంప్షన్ ఎంత కాలుతుంది అనేది మనం వాట్స్ అంటే మనకి ఎలాగో యామ్స్ అనేది తెలిసిపోయింది కదా. యామ్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎంతెంత కాలిద్ది అనేది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇలా 0.8 టన్కి వచ్చి మనకి పవర్ వాట్స్ అనేది 850 వాట్ నుంచి 950 వాట్ వరకు పవర్ అనేది కాలుతుంది అనమాట. 850 వాట్ నుంచి 950 వాట్ అనమాట. 850 వాట్ నుంచి 950 వాట్ వరకు పవర్ అనేది పవర్ కన్జంప్షన్ చేస్తుంది. అలాగే మనకి 1 టన్కి వచ్చేసి 1100 నుంచి 1150 వాట్ అనమాట. 1100 నుంచి 1150 వాట్ అనేది పవర్ కన్జంప్షన్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఇది 1.2 టన్ వచ్చి మనకి 1250 నుంచి 1320 అంటే 1320 1320 వాటేజ్ అనేది పవర్ కన్జంప్షన్ చేస్తుంది అనమాట. అలాగే మనకి 1.5 టన్ వచ్చేసి 1450 నుంచి 1750 అంటే 1450 వాట్ నుంచి 1750 వాట్ వరకు మనకి పవర్ కన్జంప్షన్ అనేది చేసిద్ది అనమాట. అలాగే 2 టన్ వచ్చేసి మనకి 2200 నుంచి 2450 అంటే 2200 వాట్స్ నుంచి 2450 వాట్. అంటే ఒక ఏసీకి 1.5 టన్లోనే కొద్దిగా మార్పులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే దాని యొక్క బీటీయూ అనేది ఒకే రకంగా ఉండదు కాబట్టి తక్కువ బీటీయూ ఉంటే తక్కువ వాటేజ్, ఎక్కువ బీటీయూ ఉంటే ఎక్కువ వాటేజ్. వాళ్ళు చుట్టిన లోపల వైండింగ్ ఆయిల్ తర్వాత మనకి రోటర్ను బట్టి ఆ కంప్రెషన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. అది అందుకనే కొంచెం అటు ఇటు మనకు ఉంటుంది అనమాట. అది
అలాగే 2.5 టన్ వచ్చేసి మనకి 2750 నుంచి 2950 2950 వరకు పవర్ కన్జంప్షన్ అనేది చేస్తుంది. అలాగే 3 టన్ వచ్చేసి మనకి 3300 నుంచి 3650 వాట్స్, అంటే మనకి 3650 వాటేజ్ అనేది అక్కడ వరకు కూడా మనకి ఇలా పవర్ కన్జంప్షన్ అనేది జరుగుద్ది. మీరు కూలింగ్ వాట్స్ పక్కన ఈ పవర్ వాట్స్ రాసేసుకుని ఈ టేబుల్ వేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.